సైదాపురం మండలం అనంతమడు గ్రామంలో తహసీల్దార్ సుభద్ర ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌర హక్కుల అవగాహనపై ప్రజలు అన్ని రకాలుగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతమడు గ్రామంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏమైనా సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మరియు హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, వైద్యాధికారి జనార్దన్, టీడీపీ నాయకులు దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మనము చివరి రోజు 31వ తేదీ కానీ 30వ తేదీ కానీ మనం సివిల్ పౌర హక్కుల దినోత్సవం అనేది మనం జరుపుకుంటాము. ప్రతి ఒక్క ఎస్టీ కాలనీలోను ఎస్సీ కాలనీలోను ప్రభుత్వం పెట్టుకోమని చెప్పారు కాబట్టి మనము ఈ దినోత్సవం ప్రతి నెల 30, 31వ తేదీన జరుపుకుంటాము. మండలంలో ఏదో ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్ ప్రతి ఒక్క విలేజ్ 30వ తేదీ కానీ 31వ తేదీ కానీ మనం ఆ ఎస్టీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ వెళ్ళి మనము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశము ఎస్టీ కాలనీలో ఏమైనా మీ సమస్యలు ఏమైనా ఉంటే, ఇప్పుడు ప్రస్తుతానికి వీధులు రోడ్లు లేకపోవటము, లేకపోతే వీధి లైట్లు లేకపోవటము, మీకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలని ఇప్పుడు ప్రతి అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి ఉన్నారు. హౌసింగ్ కానీ నెక్స్ట్ కరెంట్ ఏఈ గారు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడికి హాజరవుతారు. మీకున్న సమస్యలను మీరు చెప్పుకుంటే మేము మినిట్స్ ద్వారా మేము పై అధికారులకి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము తెలియజేస్తాం. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు కానీ ఉంటే మీరు 1 by 1 ఎస్టీ కాలనీలో మీకు ఏమైనా సమస్యలు, ఇప్పుడు నీళ్ళు రాకపోవచ్చు, మీకు ఏదైనా రోడ్లు ఉండకపోవచ్చు, మీకు ఏదైనా సమస్యలు రాకపోవచ్చు చెప్పండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే సైడ్ కాలం లేవు. అతను తీసుకున్నాను. అదేవిధంగా మన గ్రామ ప్రజలకు నమస్కారం అండి. నేను హౌసింగ్ ఏఈని. మనకి కొత్తగా ఇళ్ళు ఏమైనా కావాల్సి ఉంటే సచివాలయంలో కానీ మన హౌసింగ్ ఆఫీస్కి కానీ ఆధార్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అవన్నీ జెరాక్స్లు ఇస్తే మేము ఆన్లైన్ చేసి ఇల్లు ఆన్లైన్లో పెట్టి మేము ఇల్లు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం.